నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఏలేశ్వరం డిపో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉదయం మొదటి డ్యూటీ నుండి ప్రింటెడ్ బ్యాడ్జెస్ ధరించి విధులకు హాజరవడమైంది. డిపో కార్యదర్శి కె త్రిమూర్తులు, డిపో అధ్యక్షులు కె కామేశ్వరరావు ఆధ్వర్యంలో రెండవ రోజు గేట్ మీటింగ్ నిర్వహించడమైంది. ఈ సందర్భంగా ప్రధానమైన డిమాండ్లు విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందిని నిర్వహించాలి, శ్రీశక్తి బస్సులలో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని సిబ్బందిపై పనిభారం తగ్గించాలి, పీఆర్సీ కమిటీని నియమించాలి, ఐఆర్ ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న 4DAలు మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, అన్ని కేటగిరీలోనూ ఖాళీలను భర్తీ చేయాలి, పాత టీంల స్థానంలో కొత్త టీంలు కొనుగోలు చేయాలి. చర్యలు తీసుకోవాలి, విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి మరియు ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి, విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి మరియు ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలి, విద్యుత్ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి మరియు ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా తగ్గించాలి, శ్రీశక్తి బస్సుల్లో జీరో టికెట్ విచ్ఛేదనాన్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికులు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని సిబ్బందిపై పనిభారం తగ్గించాలి, శ్రీశక్తి బస్సుల్లో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికులు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని సిబ్బందిపై పనిభారం తగ్గించాలి, శ్రీశక్తి బస్సుల్లో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికులు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని సిబ్బందిపై పనిభారం నియమించాలి, పీఆర్సీ కమిటీని వెంటనే పీఆర్సీ కమిటీని వెంటనే పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలి, ఐఆర్ను వెంటనే ఐఆర్ను వెంటనే ఐఆర్ను వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 4 DAలు మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ను ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 4 DAలు మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ను ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 4 DAలు మరియు లీవ్ ఎన్కాష్మెంట్ ను పరిష్కరించాలి, 13/5/26 ప్రభుత్వానికి మరియు గౌరవ ఎండీ గారికి ఇచ్చిన మెమోరాండం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి, 13/5/2026 ప్రభుత్వానికి మరియు గౌరవ ఎండీ గారికి ఇచ్చిన మెమోరాండం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి, 13/5/2026 ప్రభుత్వానికి మరియు గౌరవ ఎండీ గారికి ఇచ్చిన మెమోరాండం దీర్ఘకాలిక సమస్యలను కొనుగోలు చేయాలి, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు భర్తీ చేయాలి, అన్ని కేటగిరీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి, అన్ని కేటగిరీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి, అన్ని కేటగిరీలో ఉన్న ఖాళీలను సెటిల్మెంట్ చేయాలి, రిటైర్ అయినా చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్ చేయాలి, రిటైర్ అయినా చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్ చేయాలి, రిటైర్ అయినా చనిపోయిన సిబ్బందికి వెంటనే అమలు చేయాలి, ఏపీపీటీ ఉద్యోగులకు ఈఎస్ఐ నుండి మినహాయించి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి, ఏపీపీటీ ఉద్యోగులకు ఈఎస్ఐ నుండి మినహాయించి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి, ఏపీపీటీ ఉద్యోగులకు ఈఎస్ఐ నుండి మినహాయించి పాత వైద్య విధానం